హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా నైట్ రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. బాబు పడుకున్న తర్వాతే నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. బాబు మెలకువగా ఉంటే అస్సలు ఏ పని చేసుకోనివ్వడు. అలా అని బాబుతో బాగా ఆడుకొని బాబుకు పడుకోబెట్టేసిన తర్వాత చూస్తే చూడండి ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు హాల్‌లో ఈ కిచెన్ మొత్తం కూడా నీట్‌గా పెట్టుకుందాం. కిచెన్ అనేది నీట్‌గా ఉంటే మార్నింగ్ వంట చేయడానికి మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడైతే నేను పని స్టార్ట్ చేస్తున్నాను. ఈ బొమ్మలన్నీ కూడా తను ఆడుకున్నవే. ఇప్పుడు తను పడుకునేదాకా అవి అలాగే ఉండాలి. మనం తీసేస్తే మళ్ళీ వేయమంటాడు. సో, తను బాబు పడుకున్న తర్వాత ఇప్పుడు అవన్నీ ఎత్తేస్తున్నాను బొమ్మలన్నీ కూడా. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి ఇల్లుని ఎప్పుడు నీట్‌గానే పెట్టుకుంటాను. ఎందుకంటే చిన్న చిన్న జిడ్డు మరకలుంటే ఈగలు తొందరగా వచ్చేస్తాయి. మరకలు ఉంచినా ఉంచకపోయినా చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఈగలు ఖచ్చితంగా వస్తాయనుకోండి. కానీ రాకుండా మనమే కొంచెం జాగ్రత్త పడాలి కదా! అందుకోసమని. హాల్ పనైతే అయిపోయింది. ఇప్పుడు కిచెన్‌లోకొచ్చి చూస్తే ఇలా ఉంది కదా! ఇప్పుడు కిచెన్‌ని కూడా నీట్‌గా పెట్టుకుందాం. నైటే వర్క్ అంతా చేసుకొని పడుకుంటే మార్నింగ్ మనకు లేవగానే స్నానం చేసి పూజ చేసుకొని డైరెక్ట్ వంట పని స్టార్ట్ చేయొచ్చు. ఇంకా బాబు మార్నింగ్ ఒకసారి నేను లేసినప్పుడు లేస్తారు. ఒక్కొక్కసారి తను పడుకుంటారు. ఒక్కొక్కసారి నేను లేవగానే లేస్తారు. అలా బాబు లేచినప్పుడు చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడే నాకు ఇలా చేసి పెట్టుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. మార్నింగ్ లేవగానే బాబుని కాసేపు ఎత్తుకొని బాబుకి టిఫిన్ పెట్టేసిన తర్వాత మేము వంట అది ప్రిపేర్ చేసుకుంటాము. మా ఆయన మార్నింగ్ వచ్చేసి 9:30 కల్లా డ్యూటీకెళ్ళిపోతారు. సో, ఆయనకి వంట ప్రిపేర్ చేసి ఉంచాలి. లంచ్ ఇంకా టిఫిన్ 2 కూడా చేస్తారు. అందుకోసమని ఎనీ టైమ్ నేను నైట్‌లోనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి. ఓన్లీ వంట పని మాత్రమే మార్నింగ్ పెట్టుకుంటాను. వంట ఇంకా వాకిలి శుభ్రం చేసుకొని వాటర్ ఏసుకోవడం గానీ, ఇల్లు మాఫింగ్ చేయడం కూడా అప్పుడప్పుడు నైట్ చేస్తాను. నేను ఫాస్టింగ్ ఉన్న రోజు మాత్రమే మార్నింగ్ లేసి చేసుకుంటాను. సో, ఇలా కంప్లీట్ అయిపోతున్నది. అప్పుడప్పుడు కొద్దిగా కష్టంగానే ఉంటుంది కానీ, చిన్న పిల్లలున్నప్పుడు వాళ్ళతో ఉండి చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకోసమని పిల్లలు పడుకున్నప్పుడే చేసి పెట్టుకుంటే బెటరు. నాకైతే అది చాలా అనుభవం. తను మెలకువగా ఉన్నప్పుడు నన్ను అస్సలు వర్క్ చేసుకోనివ్వరు. నా కాళ్ళు పట్టుకొనొచ్చి కూర్చుంటారు. లేదా ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటారు. అందుకని తను మెలకువగా ఉన్నప్పుడు ఏ పని చేయను. చూడండి ఇప్పుడు కిచెన్ ఎంత నీట్‌గా ఉందో. మా హస్బెండ్ మార్నింగ్ మెంతుల వాటర్ తాగుతారు. అందుకని సోక్ చేసి